హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈరోజు మనము మామిడికాయ కాంబినేషన్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయ చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం. ఎర్రగడ్డ, బిర్యానీ ఆకు, 4 లవంగాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ మామిడికాయలు మా చెట్లోటివే అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి కోసి చికెన్ ఫ్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కాంబినేషను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి నేను మంచి నూగులు కూడా కొద్దిగా వేసి మిక్సీకి వేసానండి. నూగులు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు అలా వేయించిన తర్వాత పసుపు, మన రుచికి తగ్గ కారము, మిరియాల పొడి కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయి వేయించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు కాస్త పెద్దగా ఉంటే మనకు చాలా బాగుంటుందండి చికెన్లో తినడానికి. మామిడికాయ ముక్కల్ని నూనెలో కాసేపు వేయించుకున్న తర్వాత చికెన్ని కూడా వేసి వేయించుకోవాలి. చికెన్ను మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానేసుకోవడం వల్ల ముక్కకు ఉప్పు బాగా పడుతుంది, జ్యూసీగాను ఉంటుంది, టేస్టీగా నోటికి బాగుంటుంది. ముందుగానే కొద్దిసేపు ఉప్పు నీళ్ళల్లో నానేసుకొని ఇలా మనము మసాలా వేగేటప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైకి కొద్దిగా కూడా వాటర్ను యాడ్ చేయకూడదండి. దీంట్లో వచ్చే వాటరే మనకు జ్యూసీగా ఫ్రై అయిపోతుంది. నాకు ఉప్పు కారం కాస్త తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా మిరియాల పొడి, మిరప్పొడి మళ్ళీ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నా. ఈ స్టేజ్లో మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మీ రుచికి తగ్గ కారాన్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. మళ్ళీ చెప్తున్నా, కొద్దిగా కూడా వాటర్ను యాడ్ చేయొద్దండి. దీంట్లో వచ్చే వాటరే మనకు ముక్క ఉడకడానికి లెవెల్గా సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుందండి. వాటర్ వేసుకోవడం వల్ల వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఈ మామిడికాయ కాంబినేషన్ చికెన్ ఫ్రై వైట్ రైస్ ఇంకా స్టార్ట్ చేసి ఏ రైస్లకైనా సూపర్గా ఉంటుందండి. దోశ, ఇడ్లీ, రైస్ దేనికైనా బాగుంటుంది. మీకు నచ్చింటే మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా నీట్గా ఇంకిపోయి మసాలా నూనె పక్కకు వస్తుందండి. అంతవరకు వేయించుకోవాలి. చికెన్ను ఇలా మధ్య మధ్యలో వేయించేటప్పుడు కొద్దిగా లైట్గా అడుగంటుతూ ఉంటుంది కదండి, అది కూడా తీసుకొని మనం వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. మామిడికాయలతో కాంబినేషన్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చికెన్తో ఈ మామిడికాయల కాంబినేషన్ ఫ్రై సూపర్గా ఉన్నిందండి. ఎంత తిన్నా ఇంకా తిందామనిపించేలా ఉన్నాయి ముక్కలు. చాలా బాగుండిందండి చికెన్ ఫ్రై.
ఇప్పుడు నా పిల్లలు కూడా తిని టేస్ట్ చేసి చెప్తారు, చూసేద్దాం. బాగుందమ్మా, నిజంగా బాగుందా లేదంటూ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.